ఓం శ్రీమాత్రే నమః. తిరుపతమ్మ గోపయ్య స్వామి కళ్యాణ మహోత్సవం. అపారె గౌరమ్మ తిరుపతమ్మ కళ్యాణ మహోత్సవానికి వెళ్తున్నారా? దైవం మానుష రూపేణ అన్నది ఈ భారత భూమిలో మాత్రమే కనిపించే సత్యం కాదు. విశ్వవ్యాప్తంగా ధర్మానికి విఘాతం కలిగినప్పుడల్లా నేను జన్మించి ధర్మోద్ధరణ చేస్తానని గీతలో భగవానుడు చెప్పిన మాటల్ని నిజం చేస్తున్నానన్నట్టుగా ఎందరో మహానుభావులు ఉదయించి మానవజాతికి దిశానిర్దేశం చేశారు. అటువంటి సత్ప్రవర్తనతో జీవితాన్ని పునీతం చేసుకున్నవారు జనం గుండెల్లో గుడిగా మలుచుకొని అర్చనలు అందుకుంటూ ఉంటారు. అటువంటి వారిలో ఒకరు ఇప్పటికీ తన సత్యాన్ని చూపుతూ శరణన్న వారిని అనుగ్రహిస్తున్న శ్రీ తిరుపతమ్మ అమ్మవారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో పెదగంచిప్రోలు మండలం కేంద్రంలో తిరుపతమ్మ తల్లి వెలిసి ఉన్నారు. ఈ ప్రాంతాన్ని గురించి శ్రీనాథుడు ఒక మాట చెబుతారు. అచట పుట్టిన చీపురు కొమ్మ అయిన చేవ అంటారు. అటువంటి చేవను కలిగిన పేరంటాలు తిరుపతమ్మ. సుమారు 200 సంవత్సరాల క్రితం ఈ నేలపై నడియాడి ఇక్కడ గాలి పీల్చి నీరు తాగి జనజీవనంలో ఒకటిగా మసిలి సామూహికంగా జన సంక్షేమం కోసం తన వంతు కృషి చేయడమే కాకుండా అవధుల్లేని ప్రేమను పంచి ఇచ్చిన మహామహిమాన్విత ధన్యచరిత. అపార గౌరమ్మ తిరుపతమ్మ. తిరుపతమ్మ తిరుపతి వెంకటేశ్వర స్వామి వరప్రసాదం. గోపినేనిపాలెం గ్రామంలో కొల్ల శివరామయ్య రంగమ్మ దంపతులు సంతానం లేక కలత చెంది సంతాన ప్రాప్తి కోసం శ్రీ తిరుమలేశుణ్ణి వేడుకున్నారు. ఆ స్వామి అనుగ్రహ ఫలితంగా వారికి ఆడపిల్ల జన్మించింది. తిరుపతాంబ అనే పేరుతో ఆ అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. తిరుపతాంబకు చిన్నతనం నుండి ఆధ్యాత్మిక భావజాలం ఎక్కువే. భగవంతుని సేవలో తరించేది. నిత్యం అర్చనలతో పునీతమయ్యేది. ఆమె యుక్త వయస్కు రాగానే పెనుగంచిప్రోలుకు చెందిన కృష్ణయ్య వెంకమ్మ దంపతుల కుమారుడు గోపయ్యకిచ్చి వివాహం చేశారు. వివాహం అనంతరం తిరుపతాంబ అత్తవారి ఊరైన పెనుగంచిప్రోలుకు వచ్చింది. బిడ్డొచ్చిన వేళ అంటారు కదా, అలా ఆమె అడుగు పెట్టిన వేళ విశేషం. ఆ గ్రామం సుభిక్షంగా మారింది. ఏ కష్టం లేకుండా గ్రామస్తులందరూ సుఖ సౌఖ్యాలతో జీవిస్తున్నారు. అయితే సుభిక్షమైన ఆ ప్రాంతానికి కరువు కబళించడం మొదలుపెట్టింది. ప్రజలంతా ఆహారం కోసం అలమటిస్తుంటే పశుగ్రాసం దొరక్క పశువులు సైతం చిక్కి శకిలమవుతున్నాయి. ఆ సమయంలో గోపయ్య తన ఆవుల మంద పోషణార్థం భద్రాచల సమీపంలోని అడవులకు తోలుకొని వెళ్ళాడు. దీంతో అత్తవారి వేధింపులు తిరుపతమ్మకు మొదలయ్యాయి. అత్త ఆడపడుచులు పెట్టిన పోరు, కుష్ఠివ్యాధితో అలమటించిన ఆదుకునే దిక్కులేక గొడ్డు చావిట్లో ప్రాణంలో ప్రాణంగా ప్రేమించిన తన భర్త కోసం కొన ఊపిరి బిగబట్టి ఎదురు చూసిన సాధ్వి తిరుపతమ్మ. చివరికి గోపయ్య తన ఆవుల్ని రక్షించబోయి పులికి బలయ్యాడు. ఆయన మరణ వార్త తాళలేక తనని తానే యోగాగ్నిలో దహింపజేసుకొని తనువు చాలించింది అపార గౌరమ్మ తిరుపతమ్మ. భర్తతో ఇలా యోగాగ్ని ప్రవేశం చేసే ముందు తిరుపతాంబ అక్కడికి చేరుకున్న గ్రామస్తులతో యోగాగ్ని ప్రదేశంలో మంగళసూత్రాలు, కుంకుమభరణి రూపులు కనిపిస్తాయంటూ గ్రామాధికారులు వీటిని భద్రపరిచి ఆలయాన్ని నిర్మించాలంటూ ఆదేశించింది. అదే సమయంలో ప్రతి మాఘ పౌర్ణమి నాడు చంద్రునిలో తన రూపాన్ని దర్శించుకోవాల్సింది కూడా సూచించింది. తిరుపతాంబ యోగాగ్ని ప్రవేశం తర్వాత గ్రామాధికారులు ఆలయాన్ని నిర్మించారు. ఆ ఆలయమే ఇప్పుడు తిరుపతమ్మ అమ్మవారి ఆలయంగా ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి పొందింది. వివిధ సమస్యలున్నవారు అమ్మవారి కళ్యాణం జరిపించి అమ్మవారి పసుపు కుంకుమ అక్షంతలు స్వీకరించి అన్నప్రసాదాలు సేవిస్తే పరిష్కారమవుతాయని భక్తుల విశ్వాసం. తిరుపతమ్మను కష్టకాలంలో ఆదుకున్న పాపమాంబ వంశీకులైన ముదిరాజులే ఈ ఆలయంలో అర్చనాదులు నిర్వహిస్తున్నారు. తిరుపతమ్మ మహిమ. పెళ్లి కాని కన్యలు కానీ బ్రహ్మచారులు కానీ ఉంటే వారు ఈ అమ్మవారికి మొక్కుకొని ఇక్కడికి వచ్చి ఈ తిరుపతమ్మ గోపయ్య ఉత్సవమూర్తులకు కళ్యాణ వైభవం చేయిస్తే చాలు. వారికి వెనువెంటనే కళ్యాణ యోగం పడుతుంది. కలతలు కాపురంలో చోటు చేసుకుంటే కూడా
ఆ దంపతులు కూడా ఇక్కడికి వచ్చి ఈ కళ్యాణమూర్తులకు వివాహ శోభ జరిపితే వారింట కలతలు పోయి ఆ దంపతులు అన్యోన్యంగా అనురాగాలతో కాపురాలు చేసుకుంటారు. ఇదే నమ్మకంతో ఇక్కడ ఈ గోపయ్య తిరుపతమ్మ అమ్మవార్ల ఉత్సవమూర్తులు నిత్య కళ్యాణ శోభతో అలరారుతుంటాయి. శ్రీ జ్యేష్ఠాదేవి పెద్దమ్మ అమ్మవారు గోపయ్య భౌతిక దేహానికి మరణాన్ని ఇచ్చిన ఈ పులి రూపంలోని ఈ పెద్దమ్మ అమ్మవారు తిరుపతమ్మ అమ్మవారి గుడికి వచ్చి అమ్మకు మోకరిల్లి తిరిగి ఇక్కడ మర్రి చెట్టుకు ప్రదక్షిణ చేసి ఇక్కడే తుదిశ్వాస విడిచింది. ఈ పులి రూపంలో ఉన్న అమ్మకు సమాధి చేయడానికి తవ్వగా ఆ గోతిలోనే పెద్ద పులి వాహన రూఢి అయిన పెద్దమ్మ తల్లి విగ్రహం లభ్యమైంది. అందుకే ఈ అమ్మవారికి ఇక్కడ దేవాలయాన్ని నిర్మించి ఈ తల్లిని కూడా పూజిస్తారు. తిరుపతమ్మ తిరునాళ్ళు మాఘ పౌర్ణమి నుండి 5 రోజులు అత్యంత వైభవంగా అమ్మవారికి కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి. మాఘ పున్నమికి 41 రోజుల ముందు భక్తులు అమ్మవారి మాలాధారణ స్వీకరించి దీక్ష పూనుతారు. పెద్ద తిరునాళ్ళ సమయంలో భక్తులు తిరుముడిని అమ్మవారికి సమర్పిస్తారు. ఇది మాఘమాసంలో జరగ్గా చిన్న తిరునాళ్ళు అని పాల్గొన పౌర్ణమి నుండి 5 రోజులు తిరిగి తిరునాళ్ళు జరిపిస్తారు. ఈ చిన్న తిరునాళ్ళలో పసుపు కుంకుమ బండ్లు రావడం ప్రత్యేకం. వందల సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ తిరుపతమ్మ అమ్మవారి సేవలో తరిస్తూ ఆమె అనుగ్రహానికి పాత్రులయ్యేందుకు భక్తజనం తహతహలాడడం, తపన పడటం, తపస్సు చేయడం దైవత్వానికి అచ్చమైన స్వచ్ఛమైన ప్రతీక. ఒక్కసారి కృష్ణా జిల్లాలోని పెనుగంచిప్రోలు వెళ్ళి అక్కడ వెలిసిన అమ్మవారిని ఒకసారి దర్శించుకోండి. మనస వాచ ఆ తల్లి మహిమల్ని తలుచుకొని సేద తీరండి. ఓం శ్రీమాత్రే నమః.